ఎలా అయితే ఒక హెల్తీ డైట్కి పప్పులు కూరగాయలతో పాటు ఫ్రూట్స్ అండ్ డైరీ ప్రొడక్ట్ ముఖ్యమో, ఒక హెల్తీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి ఈక్విటీతో పాటు డెట్ అండ్ గోల్డ్ లాంటి ఇతర అసెట్ క్లాసులు ఉండడం కూడా అంతే ముఖ్యం. అయితే డిఫరెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్లో ప్రతి అసెట్ క్లాసెస్ యొక్క పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ కోసం గుడ్ స్ట్రాటజిక్ పోర్ట్ఫోలియో అసెట్ అలొకేషన్ మిక్స్ అనేది చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు ఈక్విటీ పర్ఫార్మెన్స్ చాలా బాగుండి మిగతా అసెట్ క్లాసుల యొక్క పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉండకపోవచ్చు. మరికొన్నిసార్లు ఈక్విటీ పర్ఫార్మెన్స్ పూర్గా ఉండి డెట్, గోల్డ్ లాంటి అసెట్ క్లాసుల పర్ఫార్మెన్స్ బాగుండొచ్చు. అందుకే ఈ మల్టీ అసెట్ ఇన్వెస్టింగ్ మార్కెట్లోని ఎత్తు పల్లాలను కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక అసెట్ నష్టాల పాలు అయితే మరో అసెట్ క్లాసులు లాభాలు తీసుకొస్తుంది. ఈ వీడియోలో మనం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ కేటగిరీలోని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి అసెట్ క్లాస్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ రూపంలో మనం చూడొచ్చు. ఉదాహరణకి ఈక్విటీలో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే డెట్ని ఫ్రెష్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ రూపంలో చూడొచ్చు. అదే గోల్డ్ అండ్ సిల్వర్లు పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ని అధిగమించడంలో ఉపయోగపడతాయి. ఈ మల్టీ అసెట్ అలొకేషన్ కేటగిరీ ఫండ్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ ఇతర సెక్టర్ల అంతటా ఇన్వెస్ట్మెంట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ కేటగిరీ యొక్క ఫండ్స్లో మినిమం 3 అసెట్ క్లాసులు ఉంటాయి అండ్ ఒక్కొక్క అసెట్ క్లాసులో మినిమం 10% అలొకేషన్ మ్యాండటరీ. కానీ యాక్చువల్గా రెస్పెక్టివ్ ఫండ్ల యొక్క ఫండ్ మేనేజర్ మార్కెట్ని పరిశీలించి అలొకేషన్ డిసైడ్ చేస్తారు. ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది నార్మల్ మార్కెట్ కండిషన్లో 65 నుంచి 75% గ్రాస్ ఈక్విటీ లెవెల్ మెయింటైన్ చేస్తుంది. అంతేకాదు, సిచ్యువేషన్ ప్రకారం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ప్రిన్సిపల్ ఫాలో చేస్తూనే స్కీమ్ యొక్క పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తుంటుంది. ఈ స్కీమ్ కౌంటర్ సిస్లికల్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. అంతేకాదు, బెంచ్ మార్క్ని కంపేర్ చేస్తూ సెక్టార్ డీవియేషన్ తీసుకుంటుంది. ఈ స్కీమ్ యొక్క ఈక్విటీ ఎక్స్పోజర్ 10 to 80% ఉండొచ్చు. అదే డెట్ విషయానికి వస్తే 10 to 30%, గోల్డ్ అండ్ సిల్వర్లో 10 to 30%, రీట్ అండ్ ఇన్విట్లో అప్ టు 10% అండ్ మిగతా ప్రిఫరెన్స్ షేర్స్లో అప్ టు 10% ఎక్స్పోజర్ ఉండొచ్చు. మే 31, 2024 రిపోర్ట్ల ప్రకారం ఈ స్కీమ్ యొక్క పోర్ట్ఫోలియో టాప్ సెక్టార్స్లో బ్యాంక్, ఐటీ సాఫ్ట్వేర్స్, ఆటో అండ్ ఫైనాన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మన దేశ స్ట్రక్చరల్ స్టోరీ చెక్కు చెదరకుండా ఉంది అండ్ ఇదే లాంగ్ టర్మ్ ఈక్విటీ ఇన్వెస్టింగ్ వెల్త్ క్రియేషన్ జర్నీలో సహాయపడుతుంది. రీజనబుల్ డెట్ వాల్యుయేషన్ కారణంగా దిగుబడులు కూడా ఎక్కువగానే కొనసాగుతాయి. ఇదే విధంగా గోల్డ్ అండ్ సిల్వర్లు గ్లోబల్ లెవెల్లో ఉండే హై ఇన్ఫ్లేషన్కి వ్యతిరేకంగా ప్రొటెక్షన్ కల్పిస్తాయి. అందుకే అలొకేషన్ అక్రాస్ మల్టిపుల్ అసెట్ క్లాసులు లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ కొరకు లాభదాయకంగా ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా ఈ స్కీమ్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా కన్సిస్టెంట్గా కొనసాగుతుంది. అంతేకాదు, లాంగ్ టర్మ్లో తమ బెంచ్ మార్క్ని అధిగమించి సక్సెస్ అయింది. ఈ స్కీమ్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఒకవేళ మీలో ఎవరైనా అక్టోబర్ 31, 2002 నాటికి ఈ స్కీమ్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే మే 31, 2024 కల్లా అవి 66 లక్షలుగా పెరిగి ఉండేది. అంతేకాదు, అదే రోజు అంటే అక్టోబర్ 31, 2002 నాడు నెలకు ₹10,000 ఎస్ఐపి చేసినట్టయితే మే 31, 2024 నాటికి అది అప్రాక్సిమేట్లీ 2.58 కోట్లుగా పెరిగి ఉండేది. అంటే ఇప్పటిదాకా మీరు ఇన్వెస్ట్ చేసింది 26 లక్షలు అయితే అది సింపుల్గా దాదాపు 2.58 కోట్లుగా పెరిగేది. ఈ స్కీమ్లో మినిమం అప్లికేషన్ అమౌంట్ ₹5,000 అండ్ ఆ తర్వాత ₹1 మల్టిపుల్స్ రూపంలో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదే ఎస్ఐపి విషయానికి వస్తే ఇందులో మినిమం ₹5,000 ఎస్ఐపి చేసుకోవచ్చు. యూనిట్లు అలాట్ అయిన ఒక సంవత్సరం లోపు ఒకవేళ టోటల్ యూనిట్స్లో 30% కంటే ఎక్కువ యూనిట్లను రెడీమ్ చేసినట్టయితే 30% మినహాయించి రిమైనింగ్ యూనిట్స్ ఏవైతే రెడీమ్ చేయబడ్డాయో వాటిపైన 1% ఎగ్జిట్ లోడ్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ 1 ఇయర్ తర్వాత ఏ యూనిట్స్ అయితే రెడీమ్ చేయబడతాయో వాటిపై ఎలాంటి ఎగ్జిట్ లోడ్ అప్లికేబుల్ అవ్వదు. ఈ స్కీమ్ని మల్టిపుల్ ఫండ్ మేనేజర్లు మేనేజ్ చేస్తారు. ఈ స్కీమ్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చేయడానికి ది బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. కానీ ఒకవేళ రెగ్యులర్గా క్యాష్ ఫ్లోని మేనేజ్ చేయాలనుకుంటే ఈ స్కీమ్లో ఉండే SWPని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ SWP అంటే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్. దీనికోసం మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో అసెట్ అలొకేషన్ని మెయింటైన్ చేస్తూ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ పొందాలనుకుంటే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆప్షన్. ఒకవేళ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో కూడా ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయవచ్చు. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు.
రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.